ప్రేక్షకులందరికీ కూడా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా ఏ విధంగా ఉంది, ఎవరెవరికి ఆదాయం ఎంత, రాజపూజ్యం ఎంత, ఖర్చు ఎంత, అవమానం ఎంత, ప్రతి విషయాన్ని కూడా ప్రతి రాశి వారికి తెలియజేయాలి అనే సంకల్పంతో ఈ ఉగాది పంచాంగ శ్రవణమును ప్రారంభం చేస్తున్నాం. ఈ పరాభవనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఆదాయం అయితే 14, వ్యయం 11గా చెప్పవచ్చు. రాజపూజ్యం 5, అవమానం 6గా చెప్పబడింది. ఈ యొక్క ధనస్సు రాశి వారికి గురువు 2026 జూన్ 1వ తేదీ వరకు సప్తమ స్థానమందు లోహమూర్తిగా సామాన్య ఫలితములు ఇస్తారు. జూన్ 2వ తేదీ నుండి అష్టమ స్థానమందు సువర్ణమూర్తిగా దీర్ఘాయువు, వృద్ధి, సంపదలను, సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు చతుర్థ దశమ స్థానములందు రజితమూర్తులుగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి తృతీయ నవమ స్థానములందు సువర్ణమూర్తులుగాను ఆశాజనకమైనటువంటి ఫలితాలను ఇస్తారు. సంవత్సరారంభంలో వివాహ విషయంలో అనుకూలత, సామాజికంగా గుర్తింపు, వ్యాపారస్తులకు నూతన భాగస్వామ్యాలు కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. ఉద్యోగులకు పై అధికారులతో సంబంధాలు అయితే మెరుగుపడతాయి. భార్య పిల్లలతో అవగాహన అయితే పెరుగుతుంది. మంచి ఆరోగ్యం, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు గతం కంటే మెరుగైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి. విలాసవంతమైనటువంటి జీవన విధానము, సంపద, జ్ఞానము, ఉన్నత స్థాయి జీవన శైలి, సామాజికంగా గౌరవము, సంతోషకరమైనటువంటి వివాహ జీవితము, మత విశ్వాసాలకు, సాంప్రదాయాలకు అయితే కట్టుబడి ఉంటారు. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గురుని సంచారం వల్ల ఆరోగ్య విషయాలపై కొద్దిగా శ్రద్ధ వహించాలి. తలనరములు, అదేవిధంగా ఛాతీ సంబంధ వైద్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అర్ధాష్టమ శనిచే తల్లి ఆరోగ్య విషయంపై శ్రద్ధ అయితే అవసరము. జీవితంలో ఆకస్మికమైనటువంటి పరిణామాలు గోచరించే అవకాశం కూడా ఉంది. ఫైనాన్సు, అకౌంట్ రంగాల వారికి కేంద్ర సర్వీసులలో ఉద్యోగంలో అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి లేదా వారసత్వ సంపదను పొందే అదృష్టం అయితే కనిపిస్తుంది. అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదిరి పాత గొడవలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నూతన వ్యాపారాలు అయితే అంత అనుకూలంగా లేవు. పాత బాకీల వసూళ్లపై శ్రద్ధ అయితే వహించాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులకు జాగ్రత్త అయితే అవసరం. అర్ధాష్టమ శని సంచారం ఈ రాశి వారిపై అన్ని విషయాల్లోని ప్రభావం చూపిస్తుంది. రాజకీయ నాయకులకు సరైన సమయం కాదని చెప్పవచ్చు. వ్యవహార ప్రతిబంధకాలు అయితే ఎదురవుతాయి. న్యాయ సంబంధమైనటువంటి కోర్టు విషయాలు కూడా మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాహన ప్రమాద సూచన కూడా ఉంది కాబట్టి జాగ్రత్త అయితే అవసరం. ఆరోగ్య సమస్యలు కూడా చూపిస్తూ ఉన్నాయి. పని చేసే చోట, ఇంటి వద్ద విభేదాలు మరియు వాదనలు అయితే పెరుగుతాయి. వృత్తి వ్యాపారులకు అనూహ్యమైనటువంటి లాభాలు కలుగుతాయి. అయితే ప్రవర్తనలో మార్పు వచ్చి పరిణిత చెందిన వారిగా, బాధ్యతాయుతమైనటువంటి వారిగా గుర్తించబడతారు. తెలివితేటలతో వ్యాపారులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఈ యొక్క ధనస్సు రాశి వారికి రాహుకేతువుల సంచారం వల్ల గొప్ప సంకల్పం మరియు ధైర్యంతో వ్యవహరిస్తారు. పనులను మనోనిబ్బరంతో, దీక్ష, దైవ బలంతో పూర్తి చేస్తారు. ధార్మికతతో ఇతరులకు ఆదర్శంగా అయితే ఉంటారు. ఉన్నత విద్యలలో ముందంజ ఉంటుంది. వ్యాపార సంస్థలను నడిపే వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే ఉంటాయి. సంవత్సర ద్వితీయ భాగంలో వ్యాపార ఫలితాల్లో అనూహ్యమైనటువంటి లాభాలు కూడా చూపిస్తున్నాయి. ఈ యొక్క ధనస్సు రాశి వారికి అదృష్ట సంఖ్య అయితే 3, 8, 9 తేదీలలో బుధవారం, శుక్రవారం, శనివారాలు కలిసి వస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ప్రేక్షకులందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే, ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ యొక్క ఒకే రాశిలో ఉన్నటువంటి కోటాను కోట్ల అంతమందికి కూడా వర్తించేటటువంటి ఫలితాలు మాత్రమే. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అన్నా, ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా కానీ, మీరు అదృష్టరత్నం గురించి తెలుసుకోవాలి అని అనుకున్నా, మీ వ్యాపారాలు వృద్ధి కావాలన్నా, వివాహాలు కుదరాలన్నా, ఏ సమస్యతో ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తెలుసుకోవచ్చు.
ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. సమస్య లేని మానవుడు ఉండడు, పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయానికి కూడా, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. అది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పితే పరిష్కారం లేకుండా అయితే ఉండదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని భగవంతుడిపై భారం వేసి భగవంతుని ఆరాధన చేయడం వల్ల ప్రతి సమస్య నుండి కూడా అధిగమించడం జరుగుతుంది. నేను అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్. ధన్యవాదాలు. స్వస్తి.